నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల మిథున్ రెడ్డి అరెస్ట్ అయింది కూడా చూసాం. తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి కూడా లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్ట్ కాబోతున్నారని ఆ పార్టీ నేత సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పలు యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేసినట్టు మనకైతే వార్తలు వస్తున్నాయి. ఇది నిజంగా అసలు అరెస్ట్ కాబోతున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలు చాలా మంది అరెస్ట్ అయింది మనం చూస్తున్నాం. మిథున్ రెడ్డితో సహా 12 మంది అరెస్ట్ అయ్యారు. అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పలు ఛానల్లో చెప్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది. అసలు ఎలా చూడాలి సార్? ఇక ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు కూడా ఇప్పుడు రాజకేశ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇంకా అనేక మంది అరెస్ట్ అయినప్పుడు లబోదీపం అన్నారు. కానీ కొంచెం సౌండ్లు వచ్చి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏమైందంటే ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇంకా రకరకాల వీడియో అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు. కానీ స్లైడ్స్ వేసివ్వరు. ఆ స్లైడ్లో రకరకాల అడ్వర్టైజ్మెంట్లు వేసి ఎదుటి కుర్చీ మీద కాళ్ళు పెట్టకండి, పొగ త్రాగరాదు, ఇలాంటివన్నీ వేసి టపాల్మని నిశ్శబ్దం అని వేసేవారు. అంటే సినిమా వేసే ముందు నిశ్శబ్దం అని పడేది ఓ స్లైడ్. ఇప్పుడు అలాంటివి తగ్గినాయి. మా చిన్నప్పుడు ఎక్కువ ఉండేది. ఓ 10-15 ఏళ్ళ దాకా కూడా ఉన్నాయి. ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో చప్పుడే ఆగిపోయింది వాళ్ళ దగ్గర. అవును, నిశ్శబ్దంగా మారిపోయారు. ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, ఎవడో ఒకళ్ళిద్దరు. అప్పుడు ఈ డోల్ డ్రమ్స్ బాజా ఈ బ్యాండ్ మేళం దిగింది సజ్జల రామకృష్ణారెడ్డి. అతను మొన్నటిదాకా అతను నోరు మూసుకున్నాడు. వాళ్ళందరూ కన్ఫ్యూజ్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని వాళ్ళ పార్టీలో నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ గోడ కింద కట్టేసి జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వలేదు, ఏమీ చెప్పనివ్వలేదు, ఏం జరుగుతుందో కూడా అతను తెలియదు అన్నట్టుగా అనుకుంటున్నారు. అదేం కాదు, అతను తెలియకపోవడం ఏమి ఉండదండి. అతని బద్ధకం. బయటకు వచ్చి మాట్లాడాలన్న వాళ్ళకి ఒక రకమైన గోరోజునం అంటారు దాన్ని, కొవ్వు. మనం వెళ్ళేది ఏంటి అని మాట్లాడతాడులే అన్నట్టుగా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి దానికి వచ్చి మాట్లాడతాడు. ఒక్కొక్కళ్ళ నైజం అలాంటిది. ఇతను నైజం ఏంటంటే ఇంట్లో కూర్చోవాలనుకుంటాడు, ఆ డబ్బులు అయ్యి లెక్కెట్టుకోవాలనుకుంటాడు. అతని వ్యాపార మనస్తత్వం పర్ఫెక్ట్ బిజినెస్ మైండ్, హైలీ కరప్టెడ్. స్ట్రైట్గా ఫెయిర్ గేమ్ ఆడాలని అనుకోడు. ఎప్పుడు ఫౌల్ గేమ్ ఆడాలనుకుంటాడో, రాంగ్ రూట్లో ఎలా అడ్డదారిలో ఎలా అనుకుంటాడు. దానికి అతను మైక్ పీస్లు వెళ్ళు, మౌత్ పీస్లు వెళ్ళు, వీళ్ళంతా కూడా. అంచేత వీళ్ళు నామమాత్రం అతను ఆడించినట్టల్లా ఆడే బొమ్మలు మాత్రమే తప్ప అతనికి ఏదో తెలియదు, చాలా మంచోడు, వీళ్ళు అడ్డుగోడగా ఉంటే అతనికి ఏం తెలియట్లేదు, చెప్పలేదు అని ఇలా అనుకుంటారు. ఏం కాదండి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి బోర్మని ఏడ్చేయడానికి బయటకు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తున్నారు బాబు అంటే అందరూ నవ్వుతారండి. ముందుగా ఇతను ప్రిపేర్ చేస్తున్నాడు వచ్చి. అది అనివార్యం. లిక్కర్ దందాలో వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలకి ఎస్టాబ్లిష్ అయిపోయి పలు సాక్ష్యాధారాలతో సహా అనేక మంది దాంట్లో పాల్గొన్న వాళ్ళందరూ, నిందితులందరూ వరుసపెట్టి అరెస్ట్ అయిపోతున్న క్రమంలో పాత్రదారులందరూ ఇంకా ఒకళ్ళిద్దరు తలతో ముగిసిపోద్ది. పాత్రదారులు యాక్టర్లు అందరూ అయిపోయారండి. ఇంకా ఆయన రావాలి అంటారు కదా డైరెక్టర్, అలాగా ఈయన రావాల్సిందే. నిర్మాత, దర్శకుడు ఈయనే ఈ సినిమాకి, ఈ లిక్కర్ స్కామ్కి. కాబట్టి ఫైనల్గా అతనికి ఒక అవార్డు ఇచ్చి లోపల తీసుకుని కూర్చోబెడతారు. ఇది దానికి ప్రిపేర్ చేస్తున్నాడు వాళ్ళ శ్రేణుల్ని. ఈయన ఏమనుకున్నాడంటే నన్ను టచ్ చేస్తే అనేటువంటిది ఒక భ్రమలో ఉన్నాడు అతను. ప్రతి రాజకీయ నాయకుడికి 10 మందో 20 మందో 100 మందో 1000 మందో 1,00,000 మందో ఫాలోవర్స్ ఉంటారు, ప్రతి ఒడికి ఉంటారు. అలాగా ఇతనికి ఒక ధీమా, ఏదైనా జరిగితే నా వెనకాల జనం వస్తారు, మా పార్టీ 40% ఓటింగ్ ఉంది, వాళ్ళందరూ వస్తారు అని ప్రభుత్వాన్ని భయపెట్టడానికి ఆ ప్రయత్నంలో భాగమే ఇతను యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సరైన ఇష్యూ లేకపోయినా సరే ఇతను రాష్ట్రంలో పర్యటించి ఆ పరామర్శలకు వెళ్ళడానికి కారణం అది. మామూలుగానే ఇతను బద్ధకం. ఎలాంటి ప్రమాదం ఉపద్రవం వచ్చినా ఇంట్లోంచి కదిలివాడు కాదు. అన్నమే గేట్లు కొట్టుకుపోతే 10 రోజుల దాకా రాలేదు. అటువంటి వాడు సంవత్సర క్రితం చచ్చిపోయినాడు పరామర్శకే, వాళ్ళ విగ్రహం పెట్టడానికే
వెళ్ళి అక్కడ ఏం చేసాడు చూసి ముగ్గురు చంపేసి వచ్చాడు. అవునా కదా. మామిడికాయ మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తెచ్చి వచ్చారు. మిర్చి మార్కెట్కి వెళ్ళి మిర్చి చంద్రబాబు దుబ్బేశారు కూడా అక్కడ. ఇప్పుడు మళ్ళీ కాకని గోవర్ధన్ రెడ్డి దగ్గర మరి ఆ జైల్లో ఏం చేస్తాడో తెలియదు. ఆ వత్త ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా ఆ గడ్డలు ఎగురు వస్తాడంట. ఇవన్నీ ఎందుకంటే నేను వెళ్తున్నప్పుడు అన్నిటికి కూడా ఎలక్షన్ అప్పుడు కన్నా దారుణంగా మోపు చేస్తున్నారు జనాలని. ఇంకో నన్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అంతా రావణ కష్టమైపోద్ది, అల్లరి జరుగుతాయి అన్నటువంటిది జనాలు భయపెట్టాలని చూస్తున్నాడు ప్రభుత్వాన్ని. అంటే వాళ్ళు కూడా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కదా, ఆచితూచి వ్యవహరిస్తారో ఆ రకంగా జడిపించాలనుకుంటున్నాడు. వాళ్ళు ఏం జడవరు, ఎందుకంటే వాళ్ళు కట్టేసిన టీవీలాగా ఫీలింగ్స్ ఉండి వాళ్ళు ఎవరికి చూసుకుని కావాలితేనే ఎవరిని పట్టించుకోవట్లేదు. వాళ్ళకి వాళ్ళ పనులు చేసిపోతున్నారు. వీళ్ళు తిట్టినా పట్టించుకోవట్లేదు, తుమ్మినా పట్టించుకోవట్లేదు, దగ్గర పట్టించుకోవట్లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు అబోధి ఇవ్వమని పట్టించుకోవట్లేదు అండి. వాళ్ళు ఏమనుకున్నారు, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు ఆ గొడవలో ఉన్నారు అంతే. ఏమన్నా తర్వాత చూద్దాం ఉన్నట్టుగానే. ఈయన విషయంలో మాత్రం జనాలు ఒత్తిడి ఎక్కువైపోయింది. అది కాకుండా దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈడీ ఎంటర్ అయిపోయింది. ఇంక అరెస్ట్ అనివార్యం. వాళ్ళకి ఎలాగుంది, ఎప్పుడు అరెస్ట్ చేస్తాడా, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం గుండెలు గొప్పలు ఆడిపోతూ ఉన్నాయి. వాళ్ళకి చేస్తే బాగుంటారు బాబు ఈ గోళ ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మధ్యాహ్నం వస్తాడా, సాయంత్రం వస్తాడా, అర్ధరాత్రి తలుపు కొడతాడు, రేపు పొద్దున్న వస్తాడా అనేటువంటి టెన్షన్ కంటే కూడా పట్టుబడిగా గొడవ ఉండి ప్రశాంతం కూర్చోవచ్చు లోపల. వీళ్ళు కూడా ఊరేగింపులు చేసుకోవచ్చు, అందరూ మీటింగ్లో ఉన్నారు. అలాగా ఈ లోపల సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి సానుభూతి వచ్చేద్ది, మా సంగతి ఏదో చూడొచ్చు, ప్రజలు ఏమీ రాదండి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇంకా పార్టీ ఇంకా బలంగా పెరుగుతుంది అన్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే గతంలో మేము జైల్లో ఉన్నప్పుడు మా అధికారంలోకి వచ్చాడు ఆయన, పాదయాత్ర అన్న. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడైనా ముఖ్యమంత్రిగా ఎలా చేస్తాడో ఏం చేస్తాడో అతను ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎవరికి తెలియదు. అతనిలో అప్పటి వరకు ఏం చూశారు, అవినీతి పాత్ర ఉన్న అవినీతి అక్రమాస్తుల కేసుల్లో జైలుకి వెళ్ళొచ్చిన ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండేది. వాళ్ళే చెప్పుకున్నట్టుగా సోనియా గాంధీని ఎదిరించడం వల్ల కేసులు పెట్టారా, ఈ అక్రమ కేసులు సగం మంది నమ్మారు. ఆ జైల్లోకి వెళ్ళటం, ఆ కేసులు అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది. అవునా కాదా, ఏమో చేసాడా చేయలేదా, ఆయన ఎవరు తింటలేదులే ఎప్పుడు అన్న లెక్కలో ఉన్నారు. పైగా ఆయన కూడా మొదట్లో ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ, ఓదార్పు యాత్ర చేసినప్పుడు కానీ, జబర్దస్త్లో ర్యాకెట్ రాఘవన్ ఉంటాడు ఒక ఆయన, బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాడు. ఆయన పొట్లాలు కడతాం, చేతులు పిసుక్కుంటూ ఉంటాడు. అలా పిసుక్కుంటా ఇతను ఎంత అమాయకుడు రావు, ఎంత మంచివాడు ఇతను అనుకునేలాగా యాక్ట్ చేసేవాడు, బాగా యాక్ట్ చేసేవాడు. ప్రసంగాలు కూడా బాగా ఇచ్చేవాడు. ఇప్పుడు తద్దితే మెమ్మమ్మ అనేవాడు కదా, బాగా ఇచ్చేవాడు. మరి అప్పటికిప్పటికి తేడా ఏమొచ్చిందో తెలియదు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం సమస్య అంతకన్నా ముందే దండుపోలిం బ్యాచ్లే కానీ అలా ఐపాక్ ముఠా వెళ్ళిపోయి దానికి అక్కడ ఏ సమస్యలో నీకు నాకు దెబ్బలాడనుకో, మన ఇద్దరి గురించి చెప్తే ఎవరో ఒకళ్ళు ఎవడు ఎక్కువ జనం ఉంటే వాళ్ళు ఏపీ మాట్లాడేసేవాడు క్యాస్ట్లో. అలాగే సెట్ చేసుకుంటూ వచ్చేటప్పటికి జనాలు అప్పుడున్న ప్రభుత్వం సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. అది కాకుండా రాజశేఖర రెడ్డి కొడుకు, రాజశేఖర రెడ్డికి ఒకసారి ఓటేసేయాలని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేదో దేశోద్ధారకుడు అన్నట్టుగానే ఒక్కొక్కళ్ళ మీద ఒక అభిమానం ఉంటుంది. మనం దాన్ని ఎవడం డిఫైన్ చేయలేము, అనేక కారణాలు. అది కాకుండా వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ భార్య అందరూ రోడ్డు మీదకి వచ్చారు. మా బాబాయ్ గారు మర్డర్ కేసును కూడా ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అందులో అతను ఎస్టాబ్లిష్ అవ్వకుండా అప్పుడు ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల అతను ఎస్కేప్ అయ్యాడు. కోడికత్తి కేసు, పక్కన కేసీఆర్ గారు, పైన ఉన్నవాళ్ళు, రకరకాల విశ్రాంతి అధికారులు, మాజీ జడ్జిలు, ఉండవెల అరుణకుమార్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ తలకు చేసేసారు ఆ రథాన్ని లాగడానికి. మామూలుగా అయితే రాతి రథం, రథానికి చక్రాలు అయి ఉంటే కదులుతుంది. రాతి రథం అంటే కదలదు. ఇప్పుడు హంపి విజయనగరంలో ఉంటుంది పెద్ద రథం ఒకటి ఉంటుంది. వెళ్ళినప్పుడు చూడు, రాతి రథం అన్నమాట. రథం పేరుకి రథమే కానీ కదలదు కదా. రాతి రథం ఏం కదులుతుంది, ఆ చక్రాలు కంటే చెక్కేసి ఉంటాయి అంతే. అలాంటి వాడు ఇతను. అయినా సరే దాన్ని లాగారు, అందరూ లాగి జాతకు కూర్చోబెట్టారు. అప్పుడు ముసుగు తీసాడు. తన వికృత స్వభావాన్ని, వికృత స్వరూపాన్ని ప్రజలకు చూపించాడు. క్రూర స్వభావం, పైశాచిక మనస్తత్వం అంటే ఏంటో చూశారు. జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఓరు బాబు వీటితో ఇట్లా బాబు అనవసరంగా తెచ్చుకున్నాం, మంచి పనివాడిని వదిలేసుకుని పనికి మాలివాడిని తెచ్చుకున్నాం, డిస్ట్రాక్షన్.
ఒక నిర్మించేవాడిని వదులుకొని కూల్చేవాడిని తెచ్చుకున్నారు. జనాలకు అర్థమైపోయింది. ఇంక అలాగలా మెల్లమెల్లగా వర్గాల టార్గెట్ చేసి కొట్టుకుంటూ వచ్చేసాడు. ఆఖరికి భూమి లాగేసుకుంటాడన్న భయాందోళనకి వెళ్ళిపోయారు. ఇంక ఈ రుద్రబాబుని పంపించారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఓడిపోయిన ఈ సంవత్సరంలో ఇతను ఏం ఉద్ధరించాడని చెప్పేసి మళ్ళీ సానుభూతి వస్తుంది చెప్పండి. అవునా కదా? నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామంటున్నాం. నువ్వేం ఉద్ధరించేమని వస్తావు? పోనీ ఈ కూటమి ప్రభుత్వం ఏదన్నా బ్లండర్ మిస్టేక్లు చేస్తుందా? నువ్వు చెప్పుకునే పథకాలు, నీ మొత్తం పరిపాలనలో నువ్వు చెప్పుకునేది పథకాలు నీకన్నా బాగా ఎత్తున్నారు వాళ్ళు. ఇంక నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి ఏముంది, లేకపోతే వాళ్ళని తిడతానికి ఏముంది? జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టారు కదా సార్, ఏపీ రాష్ట్రం అంతా ఎంత దిగజారిపోయిందో ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమవుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. మీకు ఒంటి చేతితో తప్పట్లు రావన్నట్టుగా వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోవచ్చు. అల్టిమేట్గా జనం అనుకోవాలి కదా. అప్పట్లో రావాలి జగన్, కావాలి జగన్ పాట పాడుతుంటే దాంతో 10 మంది కలిపి పాడేవారు. ఇప్పుడు ఇతను ఎలాంటి మాటలు మాడుతుంటే ప్రేమనగర్ సినిమాలో పాట ఉంటుంది, నేను పుట్టానన్న పాట. అందులో ఒక చరణంలో తెల్లవారితే వెనకల చేరి నవ్వుకుంటాయి. అలాగా ఇతను ఎలా ముడ్డి తిప్పగానే నవ్వుకుంటారు. ఇటు పిచ్చి కింద ఇడికండి. అర్థమైందా? కాబట్టి వాళ్ళు సానుభూతి ఆశించకూడదు. నోరు మూసుకుని ఉంటే వాళ్ళకి ఎంతో కొంత ప్లస్ అవుద్ది. అతను బయటికి కనపడకుండా ఉంటే ఎంతో కొంత ప్లస్ అవుద్ది. ఇప్పుడు జైల్లో పోయాడా, కొన్నాళ్ళు కనపడ్డు కదా. అయితే మామూలుగా అయితే నేను చెప్పింది, కానీ ఇప్పుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు బయటికి రోజు తీసుకొచ్చి చూపిస్తారు. ఎందుకంటే ఈ ఒక్క కేసే కాదు స్కాము, పాత కేసులో బెయిళ్ళన్నీ రద్దయిపోతాయి. దాని విచారణ నిమిత్తం ప్రతిరోజు వార్త కనపడుద్ది. తర్వాత సర్వేరాళ్ల మీద బొమ్మలతో సహా మీకు ఋషికొండ ప్యాలేస్ మొత్తం నేరాలు అన్ని నిర్ణయాలు తిరగతోడతారు, అన్నీ ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే ప్రతిరోజు కూడా నీకు వార్త లేకుండా అంత దొబ్బేహేడు ఇంత దొబ్బేహేడు అన్న వార్త లేకుండా ఉండదు. జనాలకు ఇంకా గుబులెక్కిపోద్ది. కాబట్టి ఇంకా జీవితంలో ఆ పార్టీ కానీ వాళ్ళు కానీ అధికారం కానీ ఉండదు. ఇప్పుడు వాళ్ళు 11 మంది రాజీనామా చేస్తాం ఏదో స్కెచ్ అన్నారు. ఆ పనాలు చేశారనుకోండి, నేను సింగిల్ డిజిట్ అని వండాను, అది నాకు వరకు నెరవేరిపోద్ది. నేను ఏం చెప్పాను అది నెరవేరిపోద్ది. 1. 2, వీళ్ళు ఇప్పుడే అసెంబ్లీ రావట్లేదు, మళ్ళా గెలిస్తే మాట ప్రయోజనం ఏంటో వాళ్ళకి ఓట్లు వేస్తాం మానేస్తారు జనం. అది చెప్తారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మొన్న గెలిచారు, అసెంబ్లీ కూడా రావట్లేదు, వాళ్ళు ఇంట్లో ఉంటేటి, కోటలో ఉంటేటి, పేటలో ఉంటేటి, మాకే ఓటేయండి అని చెప్పి అడుగుతారు కూటమి. మామూలుగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి బై ఎలక్షన్స్. అంటే విజయం సంపూర్ణ వద్దలకి వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారు. ఇది జరగబోయేది. మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇంకా సజ్జల పార్టీ నడిపిస్తారని సమాచారం వస్తుంది, ఎలా చూడాలి సార్? అప్పుడు సజ్జల పార్టీ నడిపిస్తారని కానీ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేస్తారు కదా. వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసి ఇతను మాట్లాడిన మాటలో వీళ్ళ దొబ్బేసిన దొంగతనాలు ఉంటాయి కదా, ఈసారి మీదండి రౌండ్ అంటారు అన్నమాట. అలా అయిపోయారు. ఈసారి మీ వంతండి అంటారు. ఇక మీకు జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, వైసీపీలో ఉన్నవాళ్ళు, ఫ్రంట్ లైన్లో ఉన్నవాళ్ళు, బ్యాక్ లైన్లో ఉన్నవాళ్ళు అందరూ లోపల పోతామండి. ఎవడ మీరడ అసలు వీళ్ళు ఇంకానే ఈ 6 నెలల స్పీడప్ ఉంటుంది. అంటే ఇప్పుడు మంచి సినిమా సప్పగా సాగుతుంది అనుకో, ఒక ఐటమ్ సాంగ్ పెడతారు, ఒక ఫైటింగ్ సీన్ పెడతారు, అలాగన్నమాట ఇప్పుడు అది. మరి మిథున్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే జైల్లో ఇంకా అన్ని వసతులు కావాలని కోరుతున్నారు. ఇప్పుడు తప్పే ఉందండి, సాగితే ఎవడన్నా అడుగుతాడు. ఇప్పుడు వాళ్ళు ఇస్తా ఉన్నారు అనుకోండి, పంపించండి అంటాడు. ఇంకా ఇంకో వారం పోయిన తర్వాత నేను ఇక్కడ బుద్ధి ఎత్తలేదని మా ఇంటికాడ ఉంటానండి, గదిలో తలిపేసేసుకుంటాను అంటాడు. మా ఇంట్లోనే ఉండి తలిపేసేసుకుంటానండి, కిటికీలోంచి అంత ఇస్తారు నాకు అన్నీ, అది జైలు కిందే ఉంటుంది, అలాగా అవకాశం ఇవ్వండి అని అడుగుతాడు. ఒకవేళ ఎత్తి ఇవ్వచ్చు, సిస్టమ్ అలాగే కనపడుతుంది. వాళ్ళు ఇస్తారు అనుకున్నప్పుడు అడుగుతాడు, అడగకపోతే అమ్మాయినే పెట్టదు కదా, అందుకని అడిగాడు. ఇవ్వటం ఇవ్వకపోవటం అనేటువంటి వాళ్ళ విజ్ఞత. ఇప్పుడు అతనికి ఇచ్చిన సౌకర్యాలు చూస్తుంటే జనం అందరూ ఎట్రా బాబు ఇది అనుకుంటున్నారు. కొంతమంది ఇప్పుడు పిటిషన్లు వేయచ్చు, 100 జేబులకి ఎత్తిరిచ్చినోడు కూడా నాకు కూడా ఫ్యాన్ ఇట్టించండి గట్టని అడగచ్చు, తప్పులేదు. సిస్టమ్ ఏం చెప్తుందో చూడాలి. థ్యాంక్ యూ సార్. రైట్.